హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఇసుక అవసరం అవుతుంది కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి లబ్ధిదారులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకనైతే ఇవ్వాలని నిర్ణయించిందండి. దాంతో పాటు ఇనుము సిమెంట్ను కూడా తక్కువ ధరకే ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకైతే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుందండి. ఏంటంటే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే జరుగుతూ ఉంది. ఈ సర్వే మరో 10-15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. సంక్రాంతి వెళ్ళిన వెంటనే ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితానైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 మందికి మొదటి విడతలో ఈ ఇళ్లనైతే మంజూరు చేయగా, ఇంటిని నిర్మించుకునేటప్పుడు లబ్ధిదారులకు 5 లక్షలు అయితే ప్రభుత్వం ఇస్తుంది. అయితే మిగతా అమౌంట్ ని లబ్ధిదారులే వేసుకుని ఇల్లు నిర్మించుకోవాలి. ఈ క్రమంలో వారికి ఇసుక, సిమెంటు అలాగే ఇనుము కూడా అవసరం అవుతాయి. ఈ 3 ఇంటి నిర్మాణానికి అతి ముఖ్యము. ఈ క్రమంలో వీటి ధర కూడా మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేటప్పుడు వారికి భారం అయితే పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పటికే ఇనుముని అలాగే సిమెంట్ని తదితర సంబంధిత కంపెనీలతో మాట్లాడి లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టింది. ఇదే క్రమంలో ఇసుకను కూడా తక్కువ రేటుకే ఇవ్వాలి అని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వం మాత్రం తాజాగా మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఏంటంటే ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ కూడా ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎంత ఇసుక అవుతుంది అనే విషయాన్ని ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎంత ఇసుక అవసరం అవుతుందంటే సుమారుగా 25 క్యూబిక్ మీటర్లు, అంటే దాదాపు 40 టన్నుల ఇసుక అయితే అవసరం అవుతుంది. ఈ మొత్తం ఇసుకను రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తే ఎలా ఉంటుంది అనే విషయమై ఈ మేరకు చర్చలు అయితే జరుపుతుంది. దాదాపుగా ఉచితంగా ఇవ్వడానికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సిమెంటు, ఉక్కు అనేది ఇతరుల చేతిలో ఉంటుంది, ఇసుక మాత్రం పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంది కాబట్టి ఇసుకను ఉచితంగా ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం అయితే అనుకుంటూ ఉందండి. ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఇసుక లభ్యత ఎక్కువగా ఉంది, దీని ధర ఎంత ఉంది అనే వివరాలను అయితే సేకరిస్తూ ఉంది. కాగా ప్రస్తుతం మనకు తెలంగాణలో బహిరంగ మార్కెట్ లో టన్ను ఇసుక ధర 1,400 రూపాయల నుంచి 1,500 రూపాయలు అయితే ఉంది. ఈ ధరలు జిల్లాలను బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లో అయితే కొంచెం తక్కువ ధరకు, దూర ప్రాంతాల్లో అయితే కాస్త ఎక్కువ ధరకు ఇసుక రేట్ అయితే ఉంది. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి దాదాపుగా 40 టన్నుల ఇసుక అవసరం అవుతుంది అనుకుంటే ఒక్కో టన్ను 1,500 వేసుకున్నా దాదాపు 60,000 రూపాయలు అయితే ఒక్క ఇసుకకే లబ్ధిదారుడు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇసుకను ఉచితంగా ఇస్తే 60,000 రూపాయలు ప్రభుత్వమే ఉచితంగా లబ్ధిదారుడికి ఇచ్చినట్టు అవుతుందని ప్రభుత్వం అయితే ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉచితంగా లబ్ధిదారులకు ఇసుకనైతే ఇవ్వనుందండి. అంతేకాదు ఈ ఇసుకనైనా తక్కువ ధరకే సిమెంటును, ఇనుమును మేము ఎలా పొందాలి అనే లబ్ధిదారులకు అయితే సందేహం రావచ్చు. మీ గ్రామాల్లో ఏదైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, మున్సిపాలిటీలోను కార్పొరేషన్లోను వార్డు ఆఫీసర్లు అయితే ఉన్నారు, వీరు మీ యొక్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా విడుదల చేసినప్పుడు మీకు తెలియజేస్తారు. ఈ 5 లక్షల రూపాయల నిధులతో పాటు మీకు తక్కువ ధరకే ఇనుము, సిమెంటుతో పాటు ఉచితంగా ఇసుకను వచ్చే ఏర్పాట్లు వీళ్ళే చూసుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా వీటి కోసం దరఖాస్తు చేసుకునే అవసరం లేదు. అంతేకాదు ఈ ఇసుక ఉచితంగా ఇచ్చే క్రమంలో అక్రమాలకు తావు లేకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏ విధంగా అంటే ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా అందించాలని భావిస్తున్న ఇసుక విషయంలో అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్పటి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించింది.
అయితే డబుల్ ఇళ్ల పేరుతో ఇసుకను బ్లాక్ లో విక్రయించడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగించారన్న ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. ఈసారి అలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుకను ఉచితంగా అందించాలనే నిర్ణయం నేపథ్యంలో రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరించేలా లబ్ధిదారుడికి కొంత వాటాను చెల్లించే నిబంధన పెట్టాలా అనే విషయంపై స్పష్టత అయితే రావాల్సింది. చూశారు కదా, గత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఉచితంగా ఇసుకనిస్తే అక్రమ మార్గంలో అమ్ముకున్నారని. ప్రస్తుతం అలా జరగకుండా లబ్ధిదారుడికి ప్రభుత్వమే ఛార్జీలను కూడా భరించి నేరుగా లబ్ధిదారుడి ఇంటికే ఇసుకను తరలించే విధంగా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. ఏది ఏమైనా ఇనుము సిమెంటు తక్కువ ధరకు ఇప్పించడంతో పాటు లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇప్పించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే భుజాన వేసుకొని ఇంటి నిర్మాణ సమయంలో లబ్ధిదారులకు ఆర్థిక భారం పడకుండా చర్యలు అయితే తీసుకుంటూ ఉందండి. ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయినా, లబ్ధిదారుల జాబితా విడుదలైన, ఇసుక సిమెంటు తదితర విషయాలకు సంబంధించి సబ్సిడీ విషయమైన ఎలాంటి తాజా సమాచారమైనా ప్రభుత్వం నుంచి వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.